శుభవార్త 12వ అధ్యాయం 49వ వచన భాగం. నేను భూమి మీద అగ్ని అగ్నిని వేయవచ్చి తిని అది ఇదివరకే రగులుకొని అది ఆల్రెడీ ఇదివరకే రగులుకొనవలనని మండవలనని రగులుకొని అది మండవలనని నేనెంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మము అనేది ఒకటి ఇంకను ఉన్నది. అది నెరవేరే వరకు నేనెంతో ఇబ్బంది పడుతున్నాను. ఆ అగ్నిని కురిపించుట కొరకు నేను ఇబ్బంది పడుచున్నాను. ఆయన ఇబ్బంది పడటం ఏంటండి? అసలు ఈ మాటలు ఏ విషయంలో ఆయన ప్రస్తావనలోకి తెచ్చారు? ఈ మాట వెనకాతల అసలు ప్రభు యొక్క అభిప్రాయము ఏంటి? నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని, ఏమిటా అగ్ని? రండి, సంఖ్యాకాండము దేవుని యొక్క గ్రంథం 31వ అధ్యాయం 21, 22 వచనాలను చదువుదాం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ముందుకు వెళ్దాం. అప్పుడు యాజకుడు ఎలియాజరు యుద్ధమునకు పోయిన సైనికులతో యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధి ఏదనగా, జాగ్రత్తగా ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి. ఓకే, నీవు బంగారమును వెండిని ఇత్తడిని ఇత్తడిని ఇనుమును తగరమును సీసమును అనగా అగ్ని చేత చెడలేని దానిని సమస్త వస్తువులను మాత్రమే అగ్నిలో వేసి తీయవలెను. వేసి తీయవలెను. పవిత్రమగును. అప్పుడు ఏమవుతాయంటే పవిత్రమవుతాయి. సెకండ్, అయితే పాప పరిహార జలము చేతను వాటిని పవిత్రపరచవలెను. అగ్ని చేత చెడిపోయేటువంటిది ప్రతి వస్తువును నీళ్లలో వేసి కేవలము నీళ్లలో మాత్రమే వేసి తీయవలెను. చాలు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది గోల్డ్, బంగారము కానివ్వండి, వెండి కానివ్వండి, ఇత్తడి, సీసము, తగరము మొదలగు అగ్నికి చెడలేనివి, అంటే అగ్నికి బూడిది కాని వాటిని అగ్నిలో వేసి తీయండి. ఓకే. సెకండ్, రెండవది అగ్నికి చెడునట్టి, అనగా అగ్ని చేత బూడిదైపోయే వాటిని మాత్రం అగ్నిలో వేయవద్దు దయచేసి. ఎందుకంటే అగ్నికి అవి కాల్చి బూడిదైపోతాయి, ఇక కనబడవద్దు. కాబట్టి అటు వాటిని పవిత్ర జలమనబడిన నీళ్లలో మాత్రమే ముంచి నీళ్లలో వేసి తీయవలేమో. రెండింటిని కూడా వేసి తీయాలి. ఈ మాట ఎప్పుడో సంఖ్యాకాండములో ప్రభువైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు భవిష్యత్తులో రాబోయే క్రీస్తు సంఘమును గూర్చి పురాతన కాలములోనే దేవుడు ఈ సత్య సంగతులు తన గ్రంథములో పొందుపరిచి వేటిని అగ్నిలో వేసి తీయాలి, వేటిని నీళ్ళల్లో వేసి తీయాలి. అసలు ఈ మాటలు ఆనాడు ఎలియాజరుతో దేవుడు, ఎలియాజరు విషయంలో దేవుడు మోషేకి ఈ మాటలు చెప్పించాడు. ఈ మాటలు కొత్త నిబంధనలు ఎట్లా సాధ్యమవుతాయి? భూమి మీద నేను అగ్ని వేయవచ్చి తిని అది ఇదివరకే రంగులు కొనవాలని ఎంతో కోరుకొనుచున్నాను. కాకపోతే ఇంకా నేను పొందవలసిన బాప్తిస్మం ఒకటి ఇంకనూ ఉంది. ఏదా బాప్తిస్మము? ఆల్రెడీ ఒకప్పుడు ఆయన స్టార్టింగ్ యోర్దానులో బాప్తిస్మం పొందారు. అప్పటికి ఇంకా సేవా పరిచయంలోకి రాలేదు. 30 సంవత్సరాల ఈడుగా వాడు ప్రభు యోహాను చేతుల మీద యోర్దాను నదిలో ఒకసారి ఆల్రెడీ బాప్తిజం పొందారైనా. ఆ పొందిన ఆయన మళ్ళీ రెండోసారి రిపీట్ చేస్తున్నాడు. ఏమని? నేను పొందవలసిన బాప్తిజం ఇంకా రెడీగా ఉంది, అది ఎప్పుడైతే నేను పొందుతానో అప్పటి వరకు నాలో నేను చాలా ఇబ్బంది పడుతున్నానన్న మాటకి మీకు కనబడింది. జాగ్రత్తగా వినండి. వీటిని ఇప్పుడు విషయాలు మనం క్లారిఫై చేద్దాం. సమాజము
క్రీస్తు కోసం ఏమని మాట్లాడుకుంటుంది, సంఘములను విశ్వాసులను భక్తి పరులు అనుకుంటున్నటువంటి మనకు బైబిల్ గ్రంథం ఎట్లా మనకు అవగాహన కలుగుతుంది? ఈనాడు బయట ప్రపంచంలో ఉన్నవారు బైబిల్ మీద, దేవుని వాక్యం మీద తప్పు కలిగితే పట్టుకోవాలని ప్రయత్నాలు చేసేటువంటి వారందరూ ప్రయత్నాలు చేసి ఆఖరికి విఫలమైపోయారు. బైబిల్ని తగలబెట్టాలనుకునేటువంటి వ్యక్తి యొక్క కేంద్రాన్ని బైబిల్ను అచ్చు వేసే కేంద్రంగా మారిపోయి చరిత్రలో లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. యేసు ప్రభు దేవుడు కాడు అని చెప్పాలనుకున్న నోరు గలవారి సమాజంలో నోరిప్పి గొంతు తెరిచి యేసుక్రీస్తే లోక రక్షకుడని చెప్పే సందర్భాలు కోట్ల సంఖ్యలో ఉన్నవి. ఇలా చెప్పుకుంటే వెళితే ప్రియులారా, మొదట క్రైస్తవులుగా మనకేం అర్థమవుతుంది వాక్యం? మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవటం వలననే ఆ మాట చివరి జ్ఞాపించుకోవాలా. మీరు పొరపడుతున్నారు. మరలా నేను చెప్తాను, పొరపడటం తప్పు కాదు, కానీ పొరపాటును సరి చేసుకోవటం సరైనది. పొరపాట్లు వస్తుంటాయి, కానీ అదే జీవితాన్ని కొనసాగించదు. ఆ పొరపాటును సరి చేసుకుని అక్కడ లోపం ఏంటి? బైబిల్ నీకు అర్థం కానంత మాత్రం బైబిల్ తప్పు కాదు. బైబిల్ నీకు అర్థం కాకపోవటం బైబిల్ స్థాయికి ఇంకా మనం ఎదగలేదు. ఆ వాక్యంలో జీవాన్ని గుర్తించే జ్ఞానం మనకు లేనందున బైబిల్ మనకు అదోలా కనబడుతుంది. దానిని బ్రతికేవారు, దివారాత్రులు దాన్ని ధ్యానించువారు ధన్యులు. నీటి కాలంలో ఎవరన్నా నాటబడిన వారి ఆకువాడుక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారు. కాబట్టి ఇక్కడ నేను అగ్ని వేయవచ్చి అన్నాడు. ఈ మాట ఈనాడు బయట ప్రపంచం తీసుకొని అనుకుంటారు, యేసుప్రభుని శాంతి కర్తనుకున్నారేంటండి? ఆయన మనసులో ఉన్న మాట బయట పెట్టేశాడు. ఆయన నేను అగ్ని వేయడానికి వచ్చేసాను, అగ్ని వేయడానికి నేను వచ్చేసాను. ఇంకోసారి అంటాడు, నేను సమాధానము ఇచ్చుటకు నేను రాలేదు, ఖడ్గముని పంపుటకు వచ్చేసి. ఎక్కడుంటది ఈ మాట? 10వ అధ్యాయము మత్తయి సువార్త 46 అనుకుంటా మాట ఉంటారు, చూడండి. మత్తయి సువార్త, నేను భూమి మీద సమాధానము కలుగు చేయవచ్చునని మీరు తలంచుకొనకుడి. ఖడ్గమునే గాని సమాధానము ఇచ్చుటకు నేను రాలేదు. కానీ ఇప్పుడు రెండు విషయాలు నేను ఒకటి మాత్రమే చెప్తా. ఖడ్గము కోసం ప్రభు చిత్తం అయితే మరొకసారి మీకు నేను తెలియపరుస్తా. ఏమిటా ఖడ్గం? ఎక్కడికి వచ్చి ఆ ఖడ్గం పడాలని ఆయన అనుకున్నాడు? ఖడ్గం యొక్క మూలాంశం ఏంటి? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నేను అగ్ని వేయ వచ్చి తిని అది ఇదివరకే రగులు కొనవలనని నేను ఎంతో కోరుచున్నాను. అయితే నేను ఇంకా పొందవలసిన బాప్తిస్మం అనేది ఒకటి ఉంది. అది పొందితేనే తప్ప ఆ అగ్ని వేసే పరిస్థితి రాదు. ఈ మాట నేనాడు బైబిల్ జ్ఞానమే అని బయట ప్రపంచంలో ఉన్న వారు అక్షరార్థంగా తీసుకొని క్రీస్తు ప్రభు వారిని అవతల వారు వేటినైతే కలిగి ఉన్నారు వారితో పోలుస్తున్నారు ప్రభువుని. ఈ ప్రభు అయినా తక్కువ అనుకుంటున్నారా? ఈ ప్రభు కూడా చాలా ఆవేశపరుడు. ఈ ప్రభులో కూడా చాలా ఆవేశం ఉంది. అగ్ని వేయటానికి వచ్చాను అన్నాడు. మరి అగ్ని వేస్తే తగలడిపోతాం కదా మనంతా కూడా. అంటే ఆయనలో అంతటి భీతి, అంతటి క్రూరత్వం, అంతటి ఆవేశము యేసు ప్రభులో ఉండటం బైబిల్లో మీకు కనబడతా లేదా? ఆయన అగ్ని వేయుటకు వచ్చాను అని అంటున్నాడు అన్నారు. అసలు యేసు ప్రభు చెప్తున్న ఈ యొక్క అగ్ని యొక్క మూలాంశం ఏంటి? రండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి శుభవార్త 3వ అధ్యాయాన్ని మనం గమనిస్తే 11వ వచనములు ఇట్లా వ్రాయబడి ఉంటాయి. మారు మనసు నిమిత్తము నేను నేలలో మీకు బాప్తిసమిస్తున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మము ఇచ్చును. చాలు. దీనినే సంఖ్యాకాండంలో చెప్పాడు. అగ్నికి చెడునట్టు ప్రతి వాటిని నీళ్ళల్లో వేసి తీయాలి. అగ్నిలో కూడా వేసిన కాలలేని వాటిని మాత్రము అగ్నిలో వేసి తీయవలెనని 2 విషయాలు చెప్పాడు. ఆ సంఖ్యాకాండంలో చెప్పిన ఆ అద్భుతమైన విషయాలే ఇక్కడ యోహాను చెప్తున్నాడు. ఇదిగో నా వెనక ఒక ఆయన వచ్చుచున్నాడు, ఆయనకు ముందుగా నేను పంపబడ్డా. నేను కేవలం ఈ
శుద్ధ జలము, నీళ్ళల్లో మిమ్మల్ని ముంచి చెప్తున్నాను, నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇస్తున్నాను. ఇదే నా డ్యూటీ. నా వెనుక శక్తివంతుడు ఒక ఆయన వస్తున్నాడు, ఆయన మీకు అగ్నిలో బాప్తిసం ఇస్తాడు. అక్కడ తగరమే కావచ్చు, సీసము కావచ్చు, ఇనుము కావచ్చు, ఇత్తడి కావచ్చు, బంగారము కావచ్చు. ఈనాడు లోక పరిస్థితి ఎట్లా ఉంది చూడండి. పౌలు తిమోతికి రాసినటువంటి తన ఆ 2వ పత్రికలో 2వ అధ్యాయములో ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. 22 గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, 2వ పత్రిక 2వ అధ్యాయం 20 వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కర్రవియు, అలాగే కర్రవియులు మంటివియు కూడా, అలాగే మట్టివి కూడా కలవు. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకు వినియోగింపబడు. చాలు. గొప్ప ఇల్లు. ఏమిటా ఇల్లు అనగా దేవుని సంఘం, దేవుని కుటుంబం. దేవుని కుటుంబం అంటే అంత పెద్ద కుటుంబం ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. గొప్ప అయితే మన ఇంట్లో 10 మంది ఉంటామేమో, ఇంకా పెద్ద కుటుంబం అయితే మన ఇంట్లో 5 మంది ఉన్నామేమో. అంటే ఒకేసారి భోజనపు బల్లతో వచ్చి భోజనం చేసేవా. ఇంకెలా చెప్పుకుంటే మరి ఇంకా గొప్పలు 100 మంది అనుకుందాం. కానీ ప్రపంచంలో అతిపెద్ద డైనింగ్ టేబుల్, అతిపెద్ద భోజనపు బల్ల ఏదైనా ఉందంటే అది ప్రభురాత్రి భోజనపు బల్ల. ఈ ప్రభురాత్రి భోజన బల్ల ఎద్దకు వచ్చిన వారందరికీ చావు లేదు. అనగా నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ పచ్చని ఒలీవ మొక్కల ఒలియుందురు. నోవహు కాలములు అన్ని చెట్లు చచ్చిపోయి నరకబడ్డాయి, తెగ నరకబడ్డాయి, ప్రవాహానికి కొట్టుకుపోయాయి. అసలు మేము మనుగడ సాగమా ఆడవాళ్ళు చూపించమని చెప్పి ఒక పావురాన్ని పంపిస్తే అది వెళ్ళి ఒలీవ మొక్క యొక్క ఆకులను తుంచి నోవహు ఉన్న వాడలోకి వచ్చింది. అనగా ఒక గ్రీన్ సిగ్నల్ ఎప్పుడైతే పడిందో మీ వాహనాలు వెళ్ళొచ్చు, ఏం పర్లేదు. చుట్టూరు పెద్ద పెద్ద వాహనాలు కాసు కూర్చుంటాయి 3 వైపులు. అది 4 రోడ్ల జంక్షన్. నువ్వు వెళ్ళడానికి గ్రీన్ సిగ్నల్, హ్యాపీగా నువ్వు వెళ్ళిపోవచ్చు. అది 15 సెకండ్లు కావచ్చు, 20 సెకండ్లు కావచ్చు, 30 సెకండ్లు కావచ్చు. పెద్ద పెద్ద వాహనాలు నీకేం నష్టం లేదు. కారణం అక్కడ గ్రీన్ సిగ్నల్ పడినది. ఈ వాహనానికి ఎవడైనా వస్తే ఆడికి కేసు అవుతా తప్ప నీకు కాదు. రెడ్ ఉన్నప్పుడు మాత్రం లైట్ వెళుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు అడుగు వేయద్దు, అది నీకు ప్రమాదం, నువ్వు చచ్చిపోతావు. కాబట్టి ఇప్పుడు పావురము పచ్చని ఒలీవల మొక్కను త్రుంచి ఆకులు తన నోటుతో పట్టుకుని నోవాహు ఉన్న వాడలోకి రాగా అప్పుడు నోవాహు గుర్తించాడు, దేవా మా అడుగులు భూమి మీద పెట్టడానికి అవకాశం ఇస్తున్నావా? ఇంతకాలం వాడలో ఉన్న మేము బయటకు రావచ్చంటావా అని చెప్పి మరలా నోవాహు కుమారుడు షేమ్, హామ్, యాఫేతుల ద్వారా భూమి మీద మానవ ప్రజలు మనందరం ఆ 3 కుమారుల ద్వారా వచ్చిన వారు. కాబట్టి ఇక్కడ నీ పిల్లలు భోజనపు బల్ల అన్నాడు. పైగా అతి పెద్ద కుటుంబం ఏదైనా ఉందంటే అది దేవుని యొక్క కుటుంబం. ఈ కుటుంబంలో ఆయా జాతులు, ఆయా తెగలు, ఆయా కులాలు, ఆయా మతాలు, ఆయా భాషలు మాట్లాడే అనేక జాతుల ప్రజలు ఈ గొప్ప ఇంటిలోకి మనందరం వస్తున్నాం. అనగా క్రీస్తు అనే గృహములోకి, క్రీస్తు అనే సంఘంలోకి వస్తున్నాం. ఇందులో బంగారు పాత్రలు ఉన్నవి, ఇందులో వెండి పాత్రలు ఉన్నవి, ఇందులో కర్రవి ఉన్నవి, ఇందులో మట్టివి ఉన్నవి. ఇందులో కొన్ని ఘనతకు మరి కొంతమంది మందిరానికి కొంతమంది నడుచుకుంటూ వస్తారు. వారి స్థాయి ఎక్కడో ఆటో దిగుతారు, అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తారు. అదే సమయానికి ఒకరు ఫ్యామిలీ ₹1,00,00,000 ఖరీదు చేసే కారులో వచ్చి చర్చ్ గుమ్మం దగ్గరే దిగుతారు. ఆయన ఒక పెద్ద ఆఫీసర్ కావచ్చు, తన భార్య ఒంటి నిండా బంగారం వేస్తుంది. వారు అదే మందిరానికి వచ్చారు. కొందరు నడుచుకుంటూ వచ్చారు మందిరాన్ని, కొందరు సైకిల్ మీద వచ్చారు మందిరాన్ని, కొందరు 2 వీలర్ మోటార్ బైక్స్ మీద వచ్చారు, కొందరు ఆటో రిక్షాల్లో వచ్చారు, కొందరు కారులో వచ్చారు. ఆ కారులో ఇక్కడ ఇంకా ఖరీదైన కారులో వచ్చారు.
కానీ అందరికీ వాక్యం ఒకటే. కొంతమంది కింద కూర్చుంటారు, అనారోగ్యంలో కొంతమంది కుర్చీలో కూర్చుంటారు, అది వారిష్టం, తప్పేమీ లేదు ఇక్కడ. కాబట్టి దేవుని యొక్క ఇంటి బట్టి వెండి పాత్రలు, బంగారు పాత్రలు, మట్టి పాత్రలు, కర్ర పాత్రలు దేవుని కుటుంబంలో కలవు. ఇందులో కొన్ని ఘనతకు మరికొన్ని ఘనహీనతకు వినియోగించబడతాయి అన్నాడు. ఇప్పుడు రండి, సంఖ్యాకాండము చెప్పారు, చూశారు మీకు అక్కడ ఏమని? బంగారమునకు చెడలేని వాటిని, అగ్నికి చెడలేని వాటిని అగ్నిలో వేసి తీయండి, అగ్ని చేత బూడిదైపోయే ప్రతి దానిని మాత్రము నీళ్లలో ముంచి తీయండి. నెంబర్ 1, మనందరం బాప్తిజం పొందాం. దేంట్లో పొందాము చెప్పాలి? నీళ్లలో ముంచి మనం తీయబడ్డాం. ఒకవేళ ఈ శరీరమే కనుక అగ్నిలో వేయబడితే కనుక ఈ అగ్నికి ఈ శరీరం ఏమైపోతుంది? కాలిపోడుతారు. కానీ రోడ్డు మీద వచ్చి పెట్రోల్ పోసుకొని తగలెట్టుకొని ఒక మనిషి చచ్చిపోయినా అతని ఆత్మ మాత్రం అగ్ని ఏం చేయలేదు, కాల్చలేదు. ఈ శరీరం మాత్రమే భౌతికమైన అగ్ని కాలుస్తుంది. ఈ భౌతికమైనటువంటి ఈ అగ్ని మన అంతరాత్మను కాల్చలేదు. కాబట్టి ఇప్పుడు కాల్చబడి బూడిదైపోయిన దాన్ని మాత్రం అగ్నిలో వేయకండి, బూడిది కాని వాటిని అగ్నిలో వేయాలి, బూడిదైపోయే వాటిని మాత్రం నీళ్లలో వేసి మాత్రము బయటికి. ఇదే మాట యోహాను చెప్పాడు, సంఖ్యాకాండంలో చెప్పిన మాట ఏమని? నేను నీళ్లలో మీకు బాప్తిస్మము ఇచ్చుచున్నాను, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన అగ్ని చేత మీకు బాప్తిస్మం ఇచ్చును. శరీరంలో లేకపోతే సేవకుల చేత మనం నీటి మూలంగా బాప్తిసం పొందింది శరీరం. ఇది ఒక క్రియ అయితే, రెండవ క్రియ ఏంటంటే వెంటనే అంతరంగములో దేవుని ఆత్మచేత కూడా నింపబడాలి, ఆత్మచేత రగిలించబడాలి, ఆత్మచేత మండించబడాలి, ఆత్మచేత అగ్ని చేత నీవు పరిశుద్ధపరచబడాలి. బంగారాన్ని నువ్వు మోసలు వేసి అగ్నిలో కరిగిస్తూ ఉన్నప్పుడు ఆ అగ్నికి బంగారం అయితే కరిగి బూడిదైపోదు. ప్రతి పదార్థము, ప్రతి లోహం, ప్రతి ఘన పదార్థం అగ్ని ప్రతిదాన్ని కూడా బూడి చేసి కూడా ఉంది. కానీ బంగారం మాత్రము ఎంత కరిగించినా అది ఎప్పటికీ కూడా బూడిది కాదు. ఒక దినాన ఒక మనుషుడు ఇలాంటి ఒక సభలో చెప్తున్నాడు, ఈ ప్రపంచంలో మనిషి అంతటి బలవంతుడు, మనిషి అంతటి తెలివైన వాడు ప్రపంచంలో ఎవరు లేదంటూ ఒక చక్కటి మాట చెప్పాడు. అదేంటంటే, ఎంత పెద్ద చెట్టునైనా గొడ్డలు ఏం చేస్తారంటే నరికేస్తారు. చెప్పండి, ఎంత పెద్ద చెట్టునైనా కాకపోతే రోజులు పడుతుంది, గంటలు కాస్త ఎక్కువ సమయం పడుతుంది. కానీ అంత పెద్ద మ్రాణును సంవత్సరాల తరబడి 100 సంవత్సరాలు బట్టి ఉన్న దానిని చేతులుగా చిన్న గొడ్డలు ఏం చేయొచ్చు చెప్పాలి, నరికేయచ్చు. అప్పుడు అనుకున్నట్టు మనిషి, ఓహో చెట్టు కంటే ఇనపై గొడ్డలి చాలా బలమైనది. ఎందుకంటే అంతటి చెట్టును కూడా ఇనప గొడ్డలు ఏం చేసిందంటే నరికి ముక్కలు చేసేసి. సరే, ఇప్పుడు ఈ గొడ్డలని అగ్నిలో కరిగిస్తున్నప్పుడు అగ్ని ఏం చేసింది? దీన్ని బూడు చేసింది. అప్పుడు అనుకున్నట్టు, అబ్బో ఇనువేదో చాలా పెద్ద గొప్ప అనుకున్నాను, కానీ ఇనుము కంటే అగ్ని ఇంకా బలమైంది. ఎందుకని? ఇనుమును కూడా అగ్ని ఏం చేసిందంటే బూడు చేసేసింది. అని అనుకుంటున్నలోగా నీళ్ళు వచ్చి అగ్ని మీద పడిపోయింది. అగ్ని ఏమైంది ఇప్పుడు? అప్పుడు అనుకుంటే అయ్యి బాబోయ్ బాబోయ్ బాబోయ్, అగ్ని కంటే నీళ్ళు ఇంకా. ఎందుకని? ఇనుమునే కాల్చి బూడిద చేసేటువంటి అగ్నిని కూడా నీళ్ళు ఏం చేసేస్తే చాలా చేశాయి. నీళ్లు చాలా గొప్పవి. అలాంటి లీటర్ నీళ్ళు, 1/2 లీటర్ నీళ్లు ప్రతిరోజు మనిషి తాగేస్తాడు. అంటే ఇదంత గొప్పడు. అంటే అగ్నిని మంటలు చల్లార్చే నీళ్లు ఎవరు తాగుతున్నారు? మరి మనమేమోట్లా, ఇవే నీళ్లు అగ్ని మీద పడితే మంట చల్లారుతుంది, అదే నీళ్లు మన కడుపులోకి వస్తే దాహం తీరుతుంది. ఎప్పుడైనా మనం ఏమైనా బూడిదైపోయామా? లేదు. ఇలాగ అనుకుంటూ 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 చెట్టు కంటే ఇనుము గొప్పది, కర్ర కంటే ఇనుము గొప్పది, ఇనుము కంటే అగ్ని గొప్పది, అగ్ని కంటే నీళ్లు గొప్పవి,
నీళ్లు కంటే మనుషుడు చెంబుడు నీళ్లు తాగేసే మనిషి ఇంకా కేవలం ఈ శరీరానికి మాత్రమే ఈ నీళ్లలో బాప్తీసం. అయితే ఆత్మకు మాత్రము అగ్ని చేత బాప్తీసం. అదేంటో కాస్త మనం ముందుకు వెళదాం. ఈ మాటలు పట్టుకొని నేటి సమాజం క్రీస్తును చాలా తక్కువ అంచనేస్తూ, క్రీస్తు కూడా తొందరపాటు గలవాడు, క్రీస్తు కూడా ఆవేశపరుడు, క్రీస్తు కూడా ఉక్రోషం గలవాడు, ఆయన కోపం కట్లు తెంచుకుంటాది, ఆయన సందర్భంలో నేను అగ్ని వేయవచ్చి అని అనేసాడు. ఆయన అన్నాడు, అరే బాబు, ఆయన అగ్ని వేయవచ్చి అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన వచ్చి బాప్తిసం అనే మరణము పొందిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన తర్వాత రాబోయేది పరిశుద్ధాత్మ అగ్ని. ఇది వాస్తవం. అది వేయవచ్చి ఒక సందర్భంలో చూడండి, అది 9వ అధ్యాయము లూకా శుభవార్తలో మీకు కనబడుతుంది ఆ మాట. లూకా శుభవార్త 9:54 వచనం. 54 లూకా సువార్త. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి ఆ సందర్భ ప్రాంత ప్రజలను చూచి ప్రభువా ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేము ఆజ్ఞాపించుము అని నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి ఆయన వారి తట్టు సీరియస్ గా తిరిగి వారిని గద్దించెను. ఎందుకు గద్దించాడు? వారేమన్నారు? వారి పెద్ద అపవిత్రమైన మాట ఏమన్నా? సుప్రభు శిశు బృందంతో ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఎందుకు ఆ ప్రాంత ప్రజలు ఆయన మాటలను అంగీకరించాల. ప్రభు అన్నాడు, సరే మన సమయం అయింది, మనం వెళ్ళిపోదాం. శిష్యులు అంటే ఏంటి ప్రభా, ఎక్కడికి వెళ్ళినా చాలా అద్భుతాలు జరిగాయి, ఇక్కడ ప్రజలేంటి ప్రభు అసలు ఈ మాటకు లొంగలేని వారుగా ఉన్నారు, ఈ మాటకు చాలా వ్యతిరేకంగా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఓ పని ఆకాశం నుండి అగ్ని కురిపించేయమంటారా? ఎందుకన్నారు ఈ మాటలు అంటే పాత నిబంధనలా జరిగింది. ఏమిటది? బయలుదేవుడా యెహోవా దేవుడా అనే కర్మేలు పర్వతం మీద ఆ యొక్క సందర్భం ఎదురైనప్పుడు బయలా దిగిరమ్ము, అగ్ని దిగిరమ్ము అని వారు ప్రార్థన చేసింది. కానీ అగ్ని ఆనాడు వారి దగ్గరకు రాలా. ఈలోగా దేవుడి పేరుతో దైవజనుడైన ఏలియా 12 రాళ్లను ఇశ్రాయేలు 12 గోత్రాలు లెక్క చెప్పున పెట్టి అతడు ఇలా ప్రార్థన చేశాడంటే ఆకాశము నుండి అగ్ని రగులుకుంటూ కందకములో నీళ్లు బలి పశువులు దహనము చేసేశాయి. ఇది వీళ్ళకి తెలుసు. ఎవరికి? యేసును వెంబడిస్తున్న శిష్యులకు తెలుసు. వాళ్ళంటారు, ప్రభువా ఈ పట్టణపు ప్రజలు నీ మాట విట్టలేదు, అబ్రహాము లోతు కాలములో ఆకాశం అగ్ని గంధకములు కురిసినట్లు ఈ పట్టణము నాశనం చేసేమంటావా? నిజంగా 12వ అధ్యాయంలో యేసు ప్రభు వారిలో ఉన్న ఉద్దేశము భౌతికమైన అగ్నియే కనుక అయ్యుంటే అడ్వాన్స్ గా 9వ అధ్యాయము 59వ వచనంలో చెప్పారు. అక్కడ ఏమని? ఈ పట్టణం మీద అగ్నిని కురిపించమంటావా? ఆ మాట యేసు ప్రభు ఏం చెప్పాలి తెలుసా? శభాష్, నా మనసులో ఉన్న మాట మీరు చెప్పారు అన్నాయన. ఆ పని చేయండి, ఈ 12 మందిలో ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేస్తాను. ఏలియా కాలములో, గిద్యోను కాలములో అగ్ని వచ్చి బండ మీద పశువులను దహనం చేసి అగ్ని జ్వాలలో యెహోవా దూత ఆరోహణమైపోయినట్లు, సొదొమ గోమర్ల పట్టణం మీద అగ్ని వచ్చినట్లు ఈ పట్టణం మీద నిజంగా అగ్ని వచ్చి తగలెట్టేయాలా? ఆ పని చేద్దాం అని యేసు ప్రభు వారికి సపోర్ట్ చేయలా. వారు ఏం చేశారు? గద్దించను. అంటే ఉద్దేశం ఏంటి? భౌతికమైన అగ్ని చేత ఆ పట్టణము కాల్చటం ఆయన ఉద్దేశము కాదు. మరి అలాంటి వాడు మరి 12వ అధ్యాయంలో ఎందుకు ఈ మాట చెప్పాడు? ఏమని? నేను అగ్ని వేయ వచ్చి తిని. ఇంటికి ఏంటా అగ్ని? రండి, యోవేలు గ్రంథం, దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథము యోవేలు గ్రంథములో ఈ మాట మనకి ఇట్లా కనబడుతుంది. చాలా మంది చదివి ఉండొచ్చు, కానీ సందర్భాన్ని బట్టి వారు దాటిపోయి ఉంటారు. ఆ వచనాలు ఏంటో చూపిస్తాను ఇప్పుడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం చాలా చేతిలో పట్టుకోనండి. 2వ అధ్యాయం తీసిన తర్వాత
చూడండి 26వ వచనం. నా నా జనులు జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు సిగ్గునొందరు. అప్పుడు అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉన్న దేవుడను నేనేననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు తెలుసుకుందరు. నా ప్రజలు తెలుసుకుందరు అని అంటున్నాడు. చదవాలి. నా జనులు ఇక ఎన్నడు సిగ్గునందరు. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఇది నేను అగ్ని వేయవచ్చి. ఈ పై వచనానికి కింద వచనానికి గ్యాప్ ఎంతో తెలుసా? 10 రోజులు. యేసు ప్రభు వారు పస్కా దినాన చనిపోయి 40 దినముల వరకు తన శిష్యులకు ఆయన ప్రత్యక్షత అడ్డుపరుచుకుంటూ ఆయన ఒలీవల కొండ మీద నుండి పరమునకు ఆరోహణమైన తర్వాత ఒక 10 days 10 రోజులకు హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు మేడగదిలోకి రావటం జరిగినది. ఎలా వచ్చాడు? అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి చదివేద్దాం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు, అది పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నింపబడెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడెను. ఎప్పుడు జరిగింది ఇది అనంటే దానికి ముందు వచ్చిన ఓ గలిలయులారా, ఇవాళ మీరు ఆకాశము తట్టు తేరి చూస్తున్నారు. మీ యొద్ద నుండి పరమనకు కోల్పోబడిన ఈ యేసే ఏ రీతిగా వెళ్ళటం మీరు చూస్తున్నారో ఆ రీతిగా ఆయన వచ్చునని చెప్పి దేవదూతలు అక్కడ యేసు ప్రభు ఒలీవల కొండ మీద నుండి ఆరోహణమైపోతున్నట్టు చెప్పాడు. 7వ వచనం చదవండి. కాలములు, మొదటి అధ్యాయం అపోస్తుల కార్యములు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ఉంచుకున్నాడు. అని తెలుసుకున్నట నీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ నీ నీతికి వచ్చినప్పుడు శక్తి నొందెదరు. చాలంతే. ఈ మాట చెప్పాడు, వెళ్ళిపోయాడు. అంతటా వారందరూ కలిసి ఎక్కడికి వచ్చారట? ఆ కింద వచనాల్లో ఉంటాది. తల్లి అయిన మరియయు, ఆయన సహోదరియు, ఆయన శిష్యులను మొత్తం మీద 120 మంది వీరందరూ మేడ గదిలోకి వచ్చి చూడండి. 15వ వచనము. ఆ కాలము నుంచి 120 మంది సహోదరులు కూడి ఉండగా. చాలు. ఎక్కడ కూడి ఉన్నారు? మేడ గదిలో. ఈ 120 మంది కూడి ఉన్న ఈ చోటికి యేసు ప్రభు వెళ్ళిన 10 రోజుల తర్వాత పెంతెకోస్తు అను పండుగ దినమందు పరిశుద్ధాత్ముడు అగ్ని రూపముగా వారికి కనడు. కానీ ఎవరు కాలిపోలా. చెప్పండి, వారు ఎవరేం కాలలా. అగ్నికి కాలనట్టి ప్రతి వస్తువును ఎందులో వేయవలయనో అగ్నిలో వేసి తీయవలయను. అగ్నికి కాలి బూడిదైపోయే వాటిని మాత్రం అగ్నిలో వేయక పరిశుద్ధ జలములో మాత్రమే వాటిని ముంచి తీయండి. ఇది సంఖ్యాకాండంలో ప్రవచనం. యోహాను చెప్పాడు, నేను కేవలం నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇస్తున్నా, నా వెనుక శక్తిమంతుడు వస్తాడు, ఆయన అగ్నితో మీకు బాప్తిస్మం ఇస్తాడు. దీనిని యేసు ప్రభువు అని చెప్పాడు. ఇదిగో నేను భూమి మీద అగ్ని వేయ వచ్చితిని. ఈ మాటని ఈ రీతిగా అర్థం చేసుకోవడం చేత కాక క్రీస్తు యొక్క దైవత్వాన్ని కించపరిచేటువంటి వారు సమాధులు చాలా మంది బయలుదేరారు. యేసు ప్రభు వారు 13, 14, 15, 16 యోహాను సువార్త 4 అధ్యాయాల్లో కూడా నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ మధ్యకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు నేను పంపెదను, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గురించి ఒప్పింపచి ఆత్మను నేను మీకు అనుగ్రహించి నేను వెళ్ళుచున్నాను. నేను వెళ్ళని ఎడల ఆయన మీ యొద్దకు రాడు. కాబట్టి నేను పొందవలసిన బాప్తిసం ఉంది,
అది పొందే వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. ఏమిటా బాప్తిస్మం? మరణం. ఆ మరణం పొంది తన పని ముగించుకొని వెళితేనే కానీ కంటికి కనబడలేని పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వస్తాడు. ఆయన ఉన్నంత వరకు, ఆయన క్రీస్తు ఉన్నంత వరకు ఆయన మీద, ఆయనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. యోర్దానులో బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకు వచ్చుట యోహాను చూశాడు. అంతవరకు మాత్రమే. శిష్యులు ఎప్పుడు బలం పొందుకొని వారు అద్భుతాలు చేశారు. పేతురు ప్రసంగం చేసి అనేకులు రక్షించబడటం, పేతురు నడిచి వెళితే నేలపడి రోగులు బాగుపడటం, పౌలు గారి యొక్క వస్త్రాన్ని తీసుకొని వెళితే రోగులు శుద్ధులవటం, ఈ మహత్కార్యాలన్నీ అపోస్తల కార్య గ్రంథాల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు జరిగే తెలుసా? పరిశుద్ధాత్మ వారిలోకి నింపుదల వచ్చిన తర్వాత. ఏనండి, పరిశుద్ధాత్మ లేనప్పుడు శిష్యులు కూడా ఎంత పిరికి వారంటే, యేసు ప్రభు వారు సముద్రం మీద దోణిలో ప్రయాణం చేస్తున్నారు. యేసు ప్రభు వారు ఆల్రెడీ దోణిలో అమరమన ఉన్నారు, కిందనే ఉన్నారు, వారితో పాటు ఉన్నాడు 13వ వ్యక్తిగా. 12 మంది శిష్యులు, 13వ వాడు యేసు ప్రభు ఉన్నాడు. గాలి తుఫాన్లు వచ్చినప్పుడు శిష్యులు అందరూ కలిసి, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదని చెప్పి, ముఖ్యంగా పేతురు అనుకుందాం, ప్రధాన శిష్యుడు, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా. ఆ మాట చెప్పడంతో అంతటి యేసు లేచి గాలి సముద్ర తరంగాలు నిశ్శబ్దమై ఊరుకుందామని చెప్పగా మిక్కిలి అది చూసిన శిష్యులు అనుకున్నారు, గాలి సముద్రం ఈయనకు లోబడు. అంటే ప్రభువు తమతో పాటు ఉన్నప్పుడు కూడా శిష్యుల మనసులో కలవరం కలిగింది. ఇప్పుడు యేసు ప్రభు వారు వెళ్లిపోయిన తర్వాత వారి మధ్యలో లేడు. వెళ్లిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ పొందుకునేటువంటి అపోస్తులు ఒక్కొక్కరు ప్రభు ఆత్మచేత నింపబడిన వారి బహుబలాత్తులుగా ప్రభు కార్యాలు చేశారు. ఒక సందర్భంలో ఏ పేదలైతే ప్రభువా మేము నశించిపోతున్నామో అన్నాడో అదే పెద్ద మనిషి ఒకానొక దినాన సైనికుల చేత పట్టబడ్డాడు. అతన్ని తీసుకొని వెళ్లి 4 చతుష్టాదులు అనగా 14, 14, 14, 14, 56 4 చతుష్టాదులను సైనికులను కావలిగా ఉంచి ఉదయం తర్వాత పేతురుని శిరచ్ఛేదం చేయాలి. రాత్రంతా అతని చెరసాల్లో ఉంచింది. అయితే అద్భుతం ఏంటి తెలుసా? పేతురు ఆ సైనికుల మధ్య ఇక్కడ నిద్రపోవచ్చు. ఎవడు తెల్లారితే నువ్వు చస్తావా అన్న వాడికి నిద్ర ఎలా పడుతుందండి? తెల్లారితే నీకు ఉరిశిక్ష, మరణదండన, శిరచ్ఛేదం అన్నవాడు ఎవరండి నిద్రపోయేది? కానీ ఆ స్థితిలో కూడా పేతురు ధీమాగా, ప్రశాంతముగా, అందుకే ప్రభు వెళ్ళేటప్పుడు మాట చెప్పాడు, ఆ గడియలో ఏం చెప్పాలని మీరు అనుకుని మీరు తొందరపడవలసిన పని లేదు. నా తండ్రి యొక్క ఆత్మ మీలో ఉండి మాట్లాడించేవాడు ఆత్మీయ గాని మీరు కావున మీరు కలవరపడవద్దు. ఈ కారణం చేత తెల్లారితే చావున్న సంగతి పేతురు ఎరిగినప్పటికీ, తోటి శిష్యులెవ్వరూ కూడా అక్కడ లేకపోయినా ఒంటరి వాడిగా ఉన్నప్పటికీ, సైనికుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా పేతురు బహుధీమాగా, హ్యాపీగా, ఆనందంగా ఉన్నాడంటే అతనిలో నింపుదలగలిగిన ఆత్మ యొక్క విశేషత ఎంత గొప్పదో ఆలోచించండి. దీనిని ప్రభు చెప్పాడు, నేను అగ్ని వేయ వచ్చి తిని. ఇక్కడ మీరు చదివిన యోవేలు గ్రంథంలో 2 మాటలు, నా జనులు ఎన్నడూ సిగ్గునందరు, తర్వాత నా జనులు ఎన్నడూ సిగ్గునందరు, అప్పుడు ఇశ్రాయేలు తమ మధ్య ఉన్నవాడు నేనేననియు నేను తప్ప వేరొక దేవుడు లేడని వారు తెలుసుకుంటారు అని ఆ మాట శరీరదారుడుగా ఉన్న ప్రభువైన క్రీస్తు కోసం చెప్పబడిన మాట. తర్వాత ఏమన్నాడు తెలుసా? నా జనులకి అన్నాడు సిగ్గునందరు, తర్వాత నేను సమస్త జనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తా. అంటే యేసు అలా వెళ్ళారు. 10 రోజులకు పరిశుద్ధాత్ముడు రావడం జరుగుతుంది. చూడండి, లేవియాకాండము 23వ అధ్యాయం, లేవియాకాండము 23వ అధ్యాయాన్ని మనం చదివితే ఒక వచనం మీకు ఇట్లా కనబడతాది. రండి, లేవియాకాండము 23వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. అది కాదు, 23వ అధ్యాయము 10వ వచనము.
పదవచ్చును కానీ చదువుదాం. నీవు ఇశ్రాయేలు కనుము, ఆ, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు ఆ, మీరు వచ్చి ఆ, దాని పంటను కోయినప్పుడు ఆ. మీ మొదటి పంటలో ఒక పనను మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలను యాజకుని యొద్దకు తేవలను దేవలను యెహోవా యెహోవా నిన్ను సన్నిధిని, అంగీకరించినట్లు ఆ, అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలను. ఎస్ ఎప్పుడిది అని ప్రశ్నిస్తే ప్రభు పునరుద్ధానుడైన ఆదివారం. దానికి ముందు వచ్చిన చూడండి 22వ అధ్యాయం చెప్పింది చూడండి. ఇప్పుడు 27వ వచ్చిన చూడండి. మేక పిల్లయే గాని 22, 27 గొర్రె పిల్లయే గాని అది 7 దినములు దాని తల్లితో ఉంచవలెను. 8వ నాడు మొదలుకొని అది యెహోవాకు హోమముగా అర్పించవలెను. చాలు వినండి. 8వ నాడు నావైపు చూడాలి. మొదటి డే సండే, ఆది అనగా తొలి అని అర్థం. ఆది ప్రారంభం, ఆదివారం. మన వారం అంటాం కదా, అసలు వారం అనే మాట తప్పు. వరం చెప్పండి, ఒక వరం. అంటే ఈ రోజు మనం ఉన్నాము, ఇది ఒక వరం. ఆదివరం, సోమవరం, వరము వరము వారము కాదు. కాలం గడిచే కొద్ది మన వారాలు వారాలు వారాలుగా వెళ్ళిపోయింది, కానీ వారము కాదు. దేవుడు మనకిస్తున్న ప్రతి సమయం ఒక వరము. పాపం వల్ల వచ్చు జీతము మరణం, దేవుని కృపా వరం. మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవ వరం. సరే, తొలి రోజు ఏంటి? ఆదివారం. 7వ దినం ఏంటి? విశ్రాంతి దినం. అంటే ఏ రోజు? శనివారం. మరి శనివారం దినం 7వ రోజు అయితే 7వ రోజు దాటిన తర్వాత వచ్చే రోజు ఏ రోజు అవుతుంది? అప్పుడు అది 8వ రోజు అయింది. చెప్పు, ఏ రోజు అయింది? అది 8వ రోజు అయింది. ఇక్కడ మీకేం మాట్లాడాడు? మేక పిల్లయే గాని, గొర్రె పిల్లయే గాని 7 దినములు తన తల్లితో పాటు ఉంచవలెను. 8వ నాడు మొదలుకొని అది యెహోవాకు హోమముగా అర్పింపబడవలసి ఉంది. కాబట్టి 8వ రోజు అనేది ప్రపంచ క్రైస్తవులు పునరుద్ధాన దినముగా పాటిస్తుంటే, అదే లేదండి బైబిల్ ప్రకారం శనివారం 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 శని. అరే బాబు, నిజమే, శనివారం అనేది బైబిల్లో ఉంది కాదంటారా? ఏది మొదటి దినమని ఆదివారం పిలుస్తున్నామో అదే ప్రభు దినముగా మార్చబడింది, పునరుద్ధాన దినముగా. ఈ లెక్కలు మీకు తెలియాలంటే చూడండి. ఇప్పుడు 23వ అధ్యాయము, ఇప్పుడు మీరు చదివే 10వ వచనం. ఏమని? నేను మీకు ఇస్తున్న దేశమందు మీరు వచ్చి దాని పంటను పోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. ఎప్పుడు? విశ్రాంతి దినమునకు మరుదినము. చాలు. అంటే ఎప్పుడు అల్లాడించాలి పనను? విశ్రాంతి దినము అయినా తరువాత. ఇప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి మాట ఏముంటది? విశ్రాంతి దినము గడిచిన తరువాత ఆయన పనగా లేచి అల్లాడెను. ఆయన పునరుద్ధానుడే బయటకు వచ్చాడు. ఆయన పునరుద్ధానుడు విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత సండే, ఆదివారం ఆయన పునరుద్ధానుడు. ఈ పన ఒకటైతే ఇంకో పన కోసం అలా చెప్పాడు ఆ అధ్యాయంలోనే. ఇంకొంచెం ముందుకు వెళ్ళడం చూడండి. 16 వచ్చిన, సరే 17 వచ్చినాము. మీరు విశ్రాంతి దినములకు మరునాడు మొదలుకొని అన్నాక, మొదట మీరు అల్లాడించు పన మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారాలు లెక్కించవలయును. లెక్కకు తక్కువ కాకుండా 7 వారాలు ఆ పనను మీ దగ్గర ఉంచుకొనవలయును. 7వ విశ్రాంతి దినపు మరుసటి దినము వరకు మీరు అనగా 8వ దినము లెక్క చూచి యెహోవాకు 2వ క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలసి ఉంది. ఇక్కడ ఎన్ని ఫలాలు కనబడ్డాయి మీకు? 10వ వచనంలో మీకు మొదటి ఫలం, మొదటి పన అనగా మట్టిలో మొలిచిన గట్టి పరకని పెట్టాం కొన్ని గింజలతో, అదొక పన. ఇది ఇశ్రాయేలుకు తొలి పంటలో వచ్చేటువంటి మొదటి పన. దానిని ఎప్పుడు అల్లాడించాలి? విశ్రాంతి దినమునకు
మరుసటి రోజు అంటే ఆదివారపు దినాన ఆ పనను దేవుని సన్నిధిని ఆ పనను యాజకుడు అల్లాడించాలి. ఓకే, సరిగ్గా ఇది అయిపోయిన తర్వాత 7 వారాలు 7 వారాలు అంటే ఎన్ని రోజులు వస్తాయి మీకు? 7 వారాలు లెక్కేసుకోండి. ఎన్ని? 49. లెక్కకు తక్కువ కాకుండా ఆ మాటను చాలా జాగ్రత్తగా చదవాలి. 7వ విశ్రాంతి దినం అంటే శనివారం లెక్కేసుకుంటే కరెక్ట్ గా ఎన్ని రోజులు చెప్పాను? 49 రోజులు. చివరి వారంలో శనివారం వస్తుంది మీకు కరెక్ట్ గా. 7వ వారము చివరి రోజు ఏమొస్తుందంటే మీకు సరిగ్గా శనివారం వస్తుంది. అయితే 7 వారాలు లెక్కకు తక్కువ కాకుండా చేసి ఖండించేస్తారు. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు అంటే కరెక్ట్ గా 50 days. అలాగే పెంచుకొస్తే మాట 50 రోజుల పండుగ. ఎన్ని? 50 దినం అంటే పెంచుకొస్తే మాటకు అర్థం ఏంటంటే 50 దినముల పండుగ. అంటే పస్కా నుండి పెంతుకోస్తుకు మధ్యలో ఎన్ని రోజులంటే 50 దినాలు. సరిగ్గా లెక్క ప్రకారం యేసు ప్రభు ఆదివారమే పునరుద్ధానుడై సమాధి నుండి గెలిచాడు. పెంతుకోస్తు వాళ్ళ పండుగ పరిశుద్ధాత్ముడు కూడా రాకుండా సండే రోజునే ఆయన మేడగదిలో ఉన్న శిష్యుల మీదకి రావటం జరిగినది. ఒక్కొక్కడు బలము పొందుకుని ఒక ఆయన భారతదేశం తోమా భక్తుడుగా రావటం, ఒక ఆయనేమో ఆ యొక్క వాటికన్ సిటీ రోమ్ పట్టణం పేతురు లాంటి అక్కడికి వెళ్ళటం, ప్రపంచ నలుమూలలకు క్రీస్తు యొక్క శిష్యులు నలుమూలలకు వెళ్లి వారు మొట్టమొదటి మిషనరీస్ గా, మొట్టమొదటి అపసాక్షులుగా, మొట్టమొదటి క్రీస్తు యొక్క పరిచారకులుగా వెళ్లి ప్రాణములు అర్పించారు. ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా? నేను అగ్ని వేయ వచ్చి తిని అది ఇదివరకే రగులు కొనవలనని ఆశపడుతున్నాను, కాకపోతే నేను పొందవలసిన బాప్తిసం ఇంకా ఉన్నది. అది జరిగిన తర్వాత ఆ అగ్ని నేను మీ మీదకు కుమ్మరిస్తాను. ఇప్పుడు చెప్పండి, 12వ అధ్యాయంలో యేసునాథుడు చెప్పిన మాటల్లో ఉన్న అంతర్థం ఏమిటి? నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని. యేసు ప్రభు మాట చెప్పాడు, మత్తయి సువార్తలో ఉంటుంది కదా మాట. ఏంటది? ఇలా మీరు చదివారు కదా 40 మత్తయి సువార్త 10వ అధ్యాయము 34. నేను భూమి మీద ఖడ్గమునే గాని పంపుటకు వచ్చుటకు నేను రాలేదు. ఒక మనుషునికి చూడండి ఒక మనుషునికి వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికి కోడలకు ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చు. ఈ మాటలు బోధత్తలు చూపిస్తుంది ప్రపంచం. అదుగదుగదుగదుగదుగు వేసుకొని చెప్పాడు చూడండి. అక్కడికి కోడకి లింక్ పెడతాడట, కొడుక్కి తండ్రికి విరోధం పెడతాడట, కూతురు తల్లికి మధ్య విరోధం పెడతాడట. ఇది యేసు ప్రభువు చెప్తున్నాడు కదా. ఒక మనుషునికి వాడి తండ్రికి, కుమారుడు వాడి తండ్రికి, అత్తకు కోడలకు చెప్పాలి. అలాగే కుమార్తెయు తల్లికి ఎవరి ఇంటి వారు వారే విరోధులవుతారు. వారికి విరోధము నో. ఆయన వచ్చిన సందర్భంలో భూమిలో అది జరుగుతుంది. ఈ మాట ఎక్కడుంది? మీకా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆ మాటని ప్రభు చెప్పాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకి లేచుచున్నది, కోడలు అత్త మీదకు లేచుదురు, ఎవరి ఇంటి వారు వారికి. ఇది మీకా గ్రంథంలో ప్రవచనం. అది ఎప్పుడు నెరవేరుతాడు? ప్రవక్త మీకా చెప్పింది యేసు కాలంలో నెరవేరుతాడు. అనగా యేసు వెళ్లిపోయిన తర్వాత యేసు అంగీకరించే వారి జీవితంలో జరగబోయే విషయం. ఈరోజు ఒక కుటుంబంలో కోడలు ప్రభుని నమ్మింది అనుకోండి, భర్త ప్రభుని నమ్మలా, అత్తగారు మామగారు నమ్మలేదు, ఆడపడుచులు నమ్మలేదు. మెల్లిగా తల్లి అంటది, రే నీ భార్య బైబిల్కి పోతుందిరా, దానికి బుద్ధి చెప్పరా, మరి ఇంట్లో వంట దాంట్లో వెళ్ళిపోతుందిరా అని అంటది. భర్త చెప్తాడు గదిలో, మా అమ్మకి అసలు నచ్చట్లేదు,
నువ్వు ఆ బైబిల్ పెట్టుకోక ప్రార్థన కూడా ఇంట్లో నుంచి చేయక. అదేంటంటే క్యాన్సర్తో ఉన్నాను మీకోసమే కదా నేను చర్చకి వెళ్ళాను. ఆ రోజు డాక్టర్ మిమ్మల్ని చచ్చిపోతామని కూడా చెప్పారు కదా. నేను పిల్లలు ఉపవాసం ఉండి ప్రార్థన ఈ విషయం అందరూ తెలీదా? మీ నాన్న తెలియదు, నీ చెల్లికి తెలీదా? అన్ని తెలిసే బాబు తెలుసు. ఆ రోజు ఏదో ప్రాసగారికి రూపాయి డబ్బులు ఇచ్చేసారు, చర్చలు అట్టుకొని కలిసే కదా. ఎవరు మాట అనకండి. లక్షలు ఖర్చు పెడితే మీరు బాగుపడే డాక్టర్ తీసి బయటపడని చెప్పారు మిమ్మల్ని. అలాంటిది ఒక సహోదరి వచ్చి, అమ్మా ప్రభు మీద విశ్వాసం ఉంచి నీ భర్త బాగుపడతాడు అంటేనే కదండి మీకోసం చర్చకి వెళ్ళాను. వెళ్ళింది ఏ కారణం చేత వెళ్ళినా వెళ్ళిన తర్వాత నాకు ఆయన అర్థమైంది ఏంటంటే ఆయన మాత్రమే రక్షకుడు, ఆయనే నిజమైన దేవుడు తెలుసు. మీరు ఎన్నన్నా చెప్పండి, నేను బైబిల్ విడిచిపెట్టను, ప్రభుని విడిచిపెట్టను, మందిరాన్ని విడిచిపెట్టను. మెల్లిగా తల్లటదే దాన్ని వదిలేరా, దాన్ని వదిలేరా రాని చేస్తాను అంటది కూడా ఎక్కగారు అంటే అతను తల్లి పోలేదు. ఏదో ఏదో వాళ్ళు అతను పోనే మాట లేదా లేదా మన ఇంట వంట లేది వద్దు. ఇలాగ కొంతకాలానికి ఏమవుతుందంటే ఈ అత్తగారికి కోడలకు అత్తగారి మధ్య క్రీస్తు ప్రభువుని బట్టి మాత్రమే ఆ విరోధ భావం కలుగుతాది. ఈ మాట కూడా లూకాసు వార్తలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి సందర్భం ఎలా ఉంటుంది అని అంటే చూడండి ఒకసారి. ఆ మాట కూడా మీకు చూపించాలి. లూకాసు వార్తలు ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. 21 అధ్యాయము 21 16 17 వచనాలు త్వరగా. తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. మీరందరూ అప్పగింపబడతారు. వారు మీలో కొందరిని చంపింతురు. నా నామము నిమిత్తము సకల జనుల చేత మీరు ద్వేషించబడుదురు. అంతము వరకు సహించిన వాడే రక్షించబడతారు. అంటే బంధువుల మధ్య కూడా విరోధం. ఎప్పుడైతే ప్రభుత్వం అందరినీ ఒక పురుగులా చూస్తారు, హేళనగా చూస్తారు. ఎవరు బట్టి కలిగింది ఈ బాధలన్నీ? నీకా ప్రవచనం ఉంది అక్కడ 7వ అధ్యాయము 6వ వచనములు. తండ్రి కుమారుడు మీద, కుమారుడు తండ్రి, తల్లి అత్త కోడలు ఇలాగ ప్రపంచ విరోధ స్థాయిలోకి వస్తారు. కొంతకాలానికి ఏం జరుగుతుందంటే ఆ ఇంట్లో మామగారికి ఒకవేళ పెరాలసిస్ కాలు చేయబడిపోతాయి. వైద్యం చూపిస్తారు, ఎక్కడ బాగుపడరు. అప్పుడు అతడు తన భార్యతో చెప్తాడు, నా కోడలు వచ్చి ప్రార్థన చేయమని. అప్పుడు అక్కగారే బతుమాలుతుంది, అమ్మా మీ మామయ్య గారు ప్రార్థన చేయమంటున్నారే, అత్తయ్య గారు మీరు ప్రభు అంటే ఇష్టపడుతున్నా, ఏ మాట్లాడి పక్కన పెట్టామా, ముందే బాగుపడాలి, వచ్చి ప్రార్థన చేయమ్మా. అప్పుడు వెళ్ళి ప్రార్థన చేసి దేవుడు కనిపించి కుటుంబం రక్షించబడాలి దేవుని సంకల్పంలో ఉంటే అతడు బాగుపడతాడు, అత్తగారు బాగుపడతాడు, ఆడపడుచులు బాగుపడతారు. ఈ రీతిగా కుటుంబం అంతా ఈరోజు దేవుడి మందిరంలోకి వచ్చారు. ఇందులో ఆత్మీయంగా ఎదిగిన బంగారము వంటి పాత్రలు కలవు, బంగారం కంటే రేటు కొంచెం తక్కువ కలిగిన వెండి పాత్రలు కలవు, కర్రవియు కలవు, మట్టివియు కలవు. ఇవన్నీ కూడా ఈరోజు దేవుని గొప్ప ఇంటిలో వచ్చి కూర్చుంటున్నవి. కాబట్టి ప్రభు చెప్పేటువంటి అంతరంగానికి సంబంధించిన విషయం ఏంటంటే నేను అగ్ని వేయ వచ్చిందనే మాటకు అర్థం పరిశుద్ధాత్ముడిని పంపుటకు వచ్చింది. అది ఎప్పుడు జరుగుతాదంటే ముందు ఆయన మరణించాలా, తిరిగి ఆయన లేవాలా, నా పాపముల కొరకు క్రీస్తు చనిపోయాడు నా పశ్చాత్తాపం నీలో పుట్టించేదే పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు పాపం చేస్తున్న నీకు పాపము చేయకుండా, పాపపు ఛాయకు వెళ్లకుండా, పాపపు ఉద్దేశాలు నీ లోపలకు రాకుండగా ప్రజ్వలించు అగ్నిలాగా నేను స్థిరపరుస్తాడు. ఎప్పుడైనా మీరు సాధారణ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పొయ్యిలు ఎక్కువ శాతం అలాంటివి అని నేను అనుకుంటున్నాను. మీ ఇళ్లలో పుల్లల పొయ్యిలు ఉన్నాయా? పుల్లలు కట్టెలు పొయ్యి ఉన్నదా? ఉంది కదా. కుక్క ఎప్పుడైనా వచ్చి పొయ్యిలో కూర్చోవడం మీరు చూసారా? ఎప్పుడు? మంట ఉన్నప్పుడా, బూడిద ఉన్నప్పుడా? మరి మంట ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? రాదంతే. ఎందుకు రాలేదంటే ఇంకంతే రాదది. మంట అయిపోయిన తర్వాత నిప్పులు నీళ్లతో జల్లిసవన్నీ పక్క తీసిన తర్వాత చలికాలం అనుకోండి, కుక్క చెడు కూర్చుంటుంది. ఇప్పుడు పొయ్యిలో కూర్చుంటుంది చెప్పండి, అప్పుడు అందులో ఏం లేదు. సరే రెండో మాట చెప్తాను. ఎప్పుడైనా వేడి ఇడ్లీలు తిన్నారా? ఇడ్లీలు వేడి తిన్నారు. వేడి ఇడ్లీ అలా పెట్టుకుని ఏదో వచ్చి రావడం చూసుకో. ఎందుకు రావు? అంతే రావంతే.
ఆ వేడి సెగను బట్టి. అది ఇల్లు చల్లారిపోతే ఎన్ని ఏళ్ళు వస్తాయి కదా. ఆరిపోయినటువంటి అంటే చల్లారిపోయిన పదార్థం మీదకి ఈగలు, దోమలు, పురుగులు ఎన్నైనా వస్తాయి. అదే ఇడ్లీ వేడి వేడి పొగలతో బయటకు తీసినప్పుడు ఒక్క ఏగైనా కూర్చుంటారా? అదే రీతిగా పరిశుద్ధాత్మ అగ్నిలోనికి వచ్చినప్పుడు పాపము నీ మీద అధికారము చెలాయించదు. పాపపు నీ ఛాయకు రానికుండా ఆయన కవచము మాదిరిగా నిన్ను కాపాడుతూ అంటాడు. గతంలో తాగుబోతుడివే కదరా, వాళ్ళ తాగుబోతులతో నీకు స్నేహం అలవాట, ఆ దారిలో కడక ఈ దారిలో వెళ్ళు అని గైడెన్స్, ఆలోచనలు పరిశుద్ధాత్ముడు హితోపదేశం నీకు చేస్తాడు. ఆ స్త్రీ మంచిది కాదు, భర్తను వదిలేసింది, రోడ్లంటే తిరుగుతుంది, ఎక్కడెక్కడితో తెలియదు, ఎవరితో ఉంటుందో తెలియదు. అలాంటి ఆవిడతో నీకు స్నేహం అవసరమా? నీ మీద కూడా అనుమానం వస్తుంది కదా, మంచి పద్ధతి కాదు. ఆవిడతో స్నేహము కట్ చేసుకో. ఈ విధముగా అజ్ఞానముగా తిరుగులాడే మనకు పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చిన తర్వాత అగ్ని వంటి పరిశుద్ధాత్ముడు పాపమును గుర్చియు, నీతిని గుర్చియు, తీర్పును గుర్చి ఒప్పింప చేసే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలోకి ఇస్తాడో మన అడుగులు జాగ్రత్తగా వేస్తాం. ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఈ పరిశుద్ధాత్మ అగ్ని రూపముగా మనలోకి వచ్చి కాల్చబడే శరీరానికి ఈ పరిశుద్ధాత్ముడు అగ్ని రూపముగా వచ్చి అగ్నికి కూడా కాలలేని ఆత్మలోకి ఆయన వచ్చి కూర్చుంటాడు. నేను వారిలో నివసింతును, వారిలో నేను సంచరింతును. చూడండి 30వ అధ్యాయము యెషయా గ్రంథం 13వ వచనము 32 యెషయా గ్రంథం 32వ అధ్యాయం 13వ వచనము. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ తుప్పలను బలురకస్ చెట్లను పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడే వరకు నగరి విడువబడును. ఎప్పుడు ఆత్మ కుమ్మరించబడిన తరువాత నగరు విడువబడును. ఎప్పుడు? పైనుండి చెప్పాలి, పైనుండి నా ఆత్మను కుమ్మరించిన తర్వాత నగరు విడవబడును. ఈ అపోస్తలుల కార్యాలు తొలి అధ్యాయం 8వ వచనం చదవండి ఒక్కసారి. అపోస్తలుల కార్యములు అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. మీరు యెరూషలేమును, యూదయ, సమరయ దేశములు అన్నంతటా భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులు. ఎప్పుడు? నగరును మీరు ఎప్పుడు విడిచిపెట్టాలి? పై నుండి ఆత్మ మీ మీద కుమ్మరించబడినప్పుడు నగరును విడిచిపెడతారు. తోమా విడిచిపెట్టాడు యెరూషలేము అనే నగరాన్ని, పేతురు విడిచిపెట్టాడు యెరూషలేము అనే నగరాన్ని. ఎప్పుడు? ఆత్మను వారు పొందుకున్న తర్వాత. అప్పటి వరకు అక్కడ ఏం వరిసాయి? ఘనమైన నగరే. యెషయా గ్రంథము 32వ అధ్యాయం 13వ వచనం ప్రకారం బలురకస్ చెట్లట చూడండి, ముళ్ళ పొదలను, ఆ ఆనందపురము అన్నిటిలో కూడా ముళ్ళ పొదలు, బలురకస్ చెట్లు పెరిగాయి. అదేంటి? ఆనందపురము, యెరూషలేము మహారాజు పట్టణం. అలాంటి దానిలో ముళ్ళ తుప్పలు, బలురకస్ చెట్లు బయలుదేరాయి. అయితే పై నుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడును, అప్పుడు నగరు విడవబడును. చాలు. ఇదే మాట అపోస్తలులు మీరేం చదివారు? పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు నగరు విడిచిపెడతారు. యెరూషలేములో మాత్రమే కాదు, యూదయ, సమరయ భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులయ్యారు. ఇంతకుముందు ఏం చెప్పాడు? అదే యేసుప్రభువు ఏం చెప్పాడు తెలుసా? మీరు నశించి ఇశ్రాయేలీయుల యొక్కకు తప్ప అన్య జనుల మార్గములో మీరు వెళ్ళకండి. ఈ మాట కూడా 10వ అధ్యాయంలో మత్తయి సువార్తలో చెప్పాడు. మీరు నశించుతున్న ఇశ్రాయేలీయుల ఇంటి వారి యొక్కకే తప్ప అన్య జనుల త్రోవల్లోకి మీరు వెళ్ళొద్దన్నాడు ఒకప్పుడు. ఎందుకంటే అప్పటికి ఇంకా హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు మీరు పొందుకోలేరు. కాబట్టి మీరు నాతో పాటు ఈ నగరంలో మాత్రమే నాతో పాటు ఉండండి.
నేను చనిపోయి పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు మరల మీ మీదకి వచ్చి మీ లోపలికి వచ్చిన తర్వాత భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులైనారు. ఈ పరిశుద్ధాత్మ నింపుదల భూమి మీదకి రావటమే యేసునాథుడు చెప్పాడు, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి సమాధానము కాదు. ఎందుకంటే యేసు ప్రభువు నమ్మితే నిజంగా వారి ఇంట్లో సమాధానం ఉండదు. ప్రారంభ రోజుల్లో భర్త ప్రభువు నమ్ముతాడు, భార్య ప్రభువు నమ్మదు. ఒకే శస్త్రం నమ్ముతాడంటే నమ్మరు. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో వ్యత్యాసం సమానం ఉంటుందంటే ఉండదు. భర్త ప్రార్థన చేస్తుంటే భార్య టీవీ చూస్తుంటుంది. టీవీ సౌండ్ తగ్గించి అబ్బో పెద్ద భక్తిపరుడండి ఈయన అంటది. వాళ్ళిద్దరు కలిసి మందిరానికి వస్తారు. ఇలాంటి కొంత వ్యత్యాసాలు కొంతకాలం అందరి కుటుంబాలు అందరి జీవితాల్లో జరుగుతాయి. ఒకనా రోజు వచ్చేసరికి బండికి సమానంగా 2 చక్రాల్లాగా కుటుంబం అంతా ప్రార్థనలు ఫలిస్తారు. ఈలోగా ఏం జరుగుతుందంటే వారింట్లో సమాధానానికి బదులు కొంత అసమాధానం ఉంటుంది. ఏంటంటే రాత్రి బైబిల్ చదువుతారా, మమ్మల్ని ఇద్దరు పారేవరా, లేట్ ఆడతారా అంటుంది. ఏమైనా బైబిల్ చదువుకుంటున్నాను కదా, బైబిల్ చదువుకుంటే పెద్ద స్కూల్కి వెళ్ళాలంటే బోర్డు పనులు ఉంటాయి, మీరు చేస్తారా, లేట్ ఆడతారు ఇంకా అంటారు. మరి ఈడు కూడా ప్రార్థన అవుతుంది. భర్త చేస్తారు ఇంట్లో కూర్చొని ఆయన ఆటలాడుతుంటే ఆయన బైబిల్ చదువుకుంటున్నాడు. ఉన్నది ఒక గది, ఒకే లైట్, ఆ లైట్ లో బయలుదేరుతాడు. ఈవిడ ఏమో నిద్ర పట్టదు. కానీ మళ్ళా ఇద్దరు కలిసి మందిరానికి వస్తారు. ఇలాగ కొంతకాలము కుటుంబాల్లో ఆయనను బట్టి అసమాధానం కలుగుద్ది. కానీ అంతరంగంలో దేవుడిచ్చే సమాధానం ఎప్పుడు పొంగి ప్రవహిస్తూనే ఉంటుంది. అందుకు నేను సమాధానం పంపవచ్చునని మీరు తలంచుతున్నారా? లేదు సుమా, మీకా ప్రవక్త చెప్పినట్లు తండ్రి కుమారుడి మీదకును, కోడల అత్త మీదకును, అత్త మామగారి మీదకు, అలాగే కుమారుడు తల్లి, కూతురు తల్లి మీద ఎవరింటి వారికి విరోధము పెట్టవచ్చి చిచ్చు పెడతాడని కాదు. ఇక్కడ ఆయన బట్టి లోకానికి ఇదే జరుగుతుంది. ఎందుకంటే అందరూ సమానం కాదు కదా, అందరిలో ఏకాత్మ లేదు కదా, అందరిలో ఒకే మనస్తత్వం మనలో లేదు కదా, ఎవరు భావాలు వారి. ఇప్పుడు బంగారు స్థానంలో నువ్వు ఇతను తీసుకొచ్చి మీరు ఇద్దరు సమానం ఎట్లా కుదురుద్ది? అని చెప్పి మన ఇంట్లో పడుకోవడానికి మంచం ఉందా లేదా? మంచం ఉందా లేదా? మంచం టేక్ కర్ర అనుకుంది అంటే టేక్ కర్ర మన ఇంట్లో ఉందా లేదా? ఉంది. మీ కాళ్ళకు పట్టీలు ఉన్నాయా? ఉన్నాయి. ఏంటది? వెండి. ఆ వెండి కూడా ఎక్కడుంది? మీ కాళ్ళు ఎక్కడున్నాయి? మీ ఇంట్లో ఉన్నాయి. చెవులు ఉన్నాయి మీకు బంగారు? చెప్పాలి. ఊరు వెంటనే ఉన్నాయి. ఎక్కడున్నారు మీరు? ఇంట్లో ఉన్నారు. అంటే మీ ఇంట్లో చెక్క మంచం ఉంది, కాళ్ళకు పట్టీ అనేటువంటి వెండి ఉంది, మెడలోనూ చెవులోనూ బంగారపు వస్తువులు ఉన్నాయి, మట్టి కుండల్లో నీళ్లు మీకు ఉన్నాయా లేవా? అంటే మట్టి పాత్ర ఉంది, చెక్క పాత్ర ఉంది, అంటే మంచాలు కుర్చీలు, వెండి పాత్రలు ఉన్నాయి, అలా కాళ్ళకున్న పట్టీలేవో, బంగారం కూడా ఉంది. ఇవన్నీ కలిసి ఇంట్లో ఉన్నాయా లేవా? మరి సంఘంలో కూడా అలాంటి వారు ఉంటారు. కోటీశ్వరులు వస్తారు, మధ్యస్థితి వారు వస్తారు, ఏ పూట కా పూట కష్టపడేవారు కూడా మందిరానికి వస్తారు. ఇందులో కొన్ని ఘనతకు, మరికొన్ని ఘనహీనతకు వినియోగించబడును. గొప్ప ఇంటిలో ఈ దైవ లేఖనాలను ఎరుగకపోవటం వలన నేటి సమాజము పొరపడుచున్నది. లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవటం వలననే మీలో మీరేమవుతున్నారో పొరపడుచున్నారు. కాబట్టి యేసునాథుడు చెప్పింది భౌతికమైన అగ్ని వేయటానికి వచ్చిన వాడు కాదు. ఒకవేళ అది నిజమే అయితే కనుక 9వ అధ్యాయంలో శిష్యులు అడిగారు, బోధకుడా ఈ పట్టణం మీదకి అగ్నిని వేసి పట్టణం నాశనం చేద్దామన్నారు. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడు? వారిని గద్దించారు. అంటే అర్థం ఏంటి? ఆయన వచ్చిన పని అది కాదు, ఇంకోటేదో ఉంది, ఇంకోటేదో అగ్ని ఉంది. ఆ అగ్ని యోహాను సాక్ష్యం ఇచ్చారు, నేను నీళ్లలో వరకే బాప్తిస్తున్నాను, నా వెనక వచ్చేవాడు అగ్నితో మీకు బాప్తిస్తాము. శరీరంలో మనం నీటి మూలంగా బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరు కూడా అంతరంగంలో కూడా దేవుని ఆత్మ చేత నింపుదల మనకు అవసరం. చివరికి ఒక 2 వచనాలు. జకరియా గ్రంథము 9వ అధ్యాయం, జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్తకు ముందు ఉంటుంది మలాకి, జకరియా. 12వ అధ్యాయము 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల
నివాసుల మీదను కరుణ నొందించు కరుణ ఆత్మను నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు విజ్ఞాపన చేసే ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన అనగా, నా మీద ఆత్మను పొందుకున్న వారు తాము పొడిచిన నా మీద దృష్టి నా మీద ఉంచి ఏక దృష్టి నిలిపి ఒకడు తన ఏక కుమారుని విషయమై ఒక కుమారుడును కోల్పోయిన విషయమై దుఃఖించినట్లు విషయమై దుఃఖించున్నట్లు తన జ్యేష్ఠ పుత్రుని తన విషయమై జ్యేష్ఠ పుత్రుడు విషయమై ఒకడు ప్రలాపించినట్లు ప్రలాపించున్నట్లు అతని విషయమై అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఎప్పుడు దావీదు సంతతి వారి మీదను యెరూషలేములో కాపురం ఉన్న వారి మీదను కరుణ నొందించు విజ్ఞాపన చేయు ఆత్మను నేను ఎప్పుడైతే కుమ్మరిస్తానో ఆ ఆత్మ వారిలోకి వచ్చిన తర్వాత వారు పడే పశ్చాత్తాపం మామూలుగా ఉండదు. ఒక్కొక్కరు గుండెలు బాదుకుని ఏడుస్తేటి నిన్నటి వరకు మాతో పాటు రొట్టె ముక్కలు పంచి మాతో పాటు తిని మా భుజాల మీద చేతులు వేసుకుంటూ వెళ్ళినటువంటి ఆయనైనా ఈ విశ్వానికి కర్త, ఆ మహానుభావుడైన మా కోసం ప్రాణం పెట్టింది అని ఒకడు తన సొంత కొడుకు చచ్చిపోతే టీ తాగుతున్నాం, ఫోన్ వచ్చింది మీ అబ్బాయి ఇక్కడ లారీ వేస్తే చచ్చిపోయాడు అని. ఆ టైంలో తండ్రి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఒకడు ఏక కుమారుడిని కోల్పోయినప్పుడు వాడు హృదయం కలిగిన వేదన, ఒక్కగాను ఒక కుమారుడును కోల్పోయినటువంటి ఆ తల్లిదండ్రులకు ఎంత ఆవేదన దుఃఖం ఉంటాదో, అప్పుడు తాము పొడిచిన నా మీద వారు దృష్టి నిలిపి ఒకడు తన ఏక కుమారుడును కోల్పోయినప్పుడు కలిగిన పశ్చాత్తాపం వంటి పశ్చాత్తాపం వారికి కలుగుతాది. ఆ పశ్చాత్తాపే అపోస్తులు ప్రాణాలు పెట్టడానికి కారణమైంది. ప్రియులారా, ఒక్కొక్కడు మండించబడ్డాడు. ఇంతటి విశ్వానికి సర్వాధికారి అయిన దేవుడు నరవతారిగా మా మధ్యకొచ్చి మాతో తింటూ, మాతో కూర్చుంటూ, మాతో మాట్లాడుతూ ఈ పడవలో కూర్చున్నాడు, ఈ బండ మీద కూర్చున్నాడు, ఈ కొండ మీదకి మమ్మల్ని తీసుకెళ్లాడు. ఇన్ని చేసినటువంటి వాడైనా విశ్వమునకు దేవుడు. అలాంటి వాడిని మేమా మా ప్రజలు ఆయన చంపేసిందనేటువంటి ఆ పశ్చాత్తాపం ఎప్పుడు కలుగుద్దట వీరికి? కరుణ నొందించు ఆత్మను నేను వారికి మీద కుమ్మరింపగా. దీనిని ప్రభు చెప్పాడు, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి. దయచేసి దీన్ని అక్షరార్థంగా తీసుకొని, అదిగో యేసుప్రభు చాలా ఆవేశపరుడు, ఖడ్గం వేయటానికి వచ్చాను, అగ్ని వేయటానికి నేను వచ్చాను, కాబట్టి ఇదివరకే రగులుకోవాలనుకుంటున్నాను, ఇలాంటి మాట్లాడాడు మీ యేసుప్రభు. మీ యేసుప్రభు చాలా ఆవేశపరుడు, ఆయన కూడా కఠినుడే, ఆయన తలెట్టడానికి వచ్చాడట. అలాంటి డైలాగులు దయచేసి చెప్పబాకండి. కారణం ఏంటంటే లేఖనములు ఎరుగుకపోవటం వల్ల వారు ఏమవుతున్నారట? పొరపడుతున్నారు. ఇలాంటి ఈ వర్తమానం మరి మీరు ఎంతమందికి అర్థమైంది? దయచేసి వేదిక మీద మీకు అర్థమైందా? అర్థమైందా? ఏమిటి అంశము? అగ్నికి బూడు అయ్యే ప్రతిదీ అగ్నిలో వేయద్దు, నీళ్ళల్లో వేసి తీయండి. అగ్నికి చెడలేని వాటిని మాత్రమే ఎందులో వేయవలయను? అగ్నిలో వేసి తీయండి. అక్కడ అగ్ని అనగా పరిశుద్ధాత్ముడు, నీళ్లు అనగా సామాన్యమైన బాప్తిజం పొందిన నీటి కోసమా. మనందరూ నీళ్లలో బాప్తిజం పొందాం. ఇది శరీరం సంబంధించింది. నీళ్లలో బాప్తిజం పొందిన మనమే అంతరాత్మ దేవుని ఆత్మ చేత బాప్తిజం పొందాలి. అంటే పెద్ద పెద్ద అరుపులు క్యాట్లు వేసేసేమని చెప్పట్లేదు, కానీ దేవుని పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నీలో ఒక నిలకడ, ఒక నిదానము, ఒక దైవ స్ఫూర్తి, సమయోచితము, సందర్భానుసారము, కలిగిన దానితో తృప్తిపడటం, లేదని ఎవరిని చేసి ఆపటం అలాంటివి ఉండవు. నమ్మకంగా ఉంటావు, కలిగిన దాంతో తృప్తిపడతావు, ఈ పరిశుద్ధతను కాపాడుకుంటావు, ప్రభు కొరకు సాక్షులను సమాజంలో జీవిస్తావు. ఇలాంటి దైవ లక్షణాలతో ఆ పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చి ఈ నోటి మాట చేత ఇతరులు రక్షణలోకి వచ్చే కార్యరూపాన్ని కూడా దాలుస్తాడు. యెషయా గ్రంథం 44 అధ్యాయం చివరి మాట, యెషయా గ్రంథం 44 3వ వచనం. యెషయా 44 3వ వచనం.
44:3 నేను నేను దప్పిగల వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ఎండిపోయిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను. నీ సంతతి మీద నీ సంతతి వారి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని చాలు. కాబట్టి నీ ఆత్మను కుమ్మరిస్తాను. అప్పుడు నీ యవ్వనులు నీ వృద్ధులు కలలు కందురు. ఈ మాట యోవేలు గ్రంథములో 2వ అధ్యాయంలో, తర్వాత నా జనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీ కుమారులను నీ కుమారులు నా పనికత్తుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇదే మాట అపోస్తలుల కార్యములు రిపీట్ చేశాడు. 2వ అధ్యాయం 18 వచ్చింది అనుకుంటా, 18-27 గానే ఉంటుంది. అపోస్తలుల కార్యములో యోవేలు చెప్పిన ప్రవచనం ఇదే ఉన్నదన్నమాట. 2:16 చూడండి అన్నమాట. 2:16 యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంత్య దినముల యందు మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీ కుమారులను నీ కుమార్తెలను ప్రవచించెదరు. ఇదే మాట అక్కడ అపోస్తలుల కార్య గ్రంథంలో జరిగింది. దీనిని ప్రవక్త యెషయా 32వ అధ్యాయం 13లో చెప్పాడు, 44వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు. ఇదే మాట జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో దావీదు సంతతి వారి మీద మొట్టమొదటి, ఎందుకంటే యేసును వెంబడించిన వాళ్ళందరూ యూదులే, ఇశ్రాయేలు. మొట్టమొదటి దావీదు సంతతి వారి మీద యెరూషలేము నివాసుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇది మేడగదిలో జరిగింది. దీనిని యేసునాథుడు చెప్పాడు, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని, అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఇంకా ఉంది. అది పొంది నేను పైకి వెళతాను. మొదటి పనులు నేనైతే 50 దినాల తర్వాత 49వ రోజు, అంటే 50 దినాన కొత్త పనముతో పండుగను మీరు ఆచరించారు. ఈ మొదటి పన పస్కా పండుగకు సంబంధించింది, అనగా ఆయన పునరుద్ధానికి సంబంధించింది. తర్వాత కొత్త పన అనేది పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చినటువంటి పెంతుకోస్తు పండుగకు సంబంధించిన విషయం. కాబట్టి దేవుడు తన గ్రంథములు చాలా విషయాలు పొందుపరిచాడు. లోకాధికారులకు, ప్రకృతి సంబంధమైన వారికి ఈ సంగతులు కాస్త వారికి వెరితనంగా ఉండొచ్చు, కానీ ఆత్మ సంబంధమైన వారు వాటిని అంగీకరిస్తారు.